దివ్యాంగులకు వృద్ధులకు కూడా మా యొక్క ఆహ్వానాన్ని బట్టి మిమ్మల్ని నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం సార్ మేము 2004లో జమ్మలమడుగు టౌన్లో సార్ దీనజన సేవా సమితి జ్యోతి మనోవికాస కేంద్రం అని ఒక సంస్థను మేము రిజిస్టర్ చేసి గవర్నమెంట్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తిరుపతిలో మేము స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి ట్రైనింగ్ చేసిన టైంలో మన ప్రాంతాలలో మానసిక వికలాంగులకు దివ్యాంగులకు అంత సరైన ఆశ్రమాలు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ పునరావాస కేంద్రాలు కూడా లేవు. కాబట్టి ఈ ప్రాంతాలలో ఉచితంగా మేము సేవలు అందించాలని చెప్పేసి 2004లో ఎల్ఐసి ఆఫీస్ పక్కన మేము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు మా యొక్క శిక్షణలో పునరావాస కేంద్రంలో 200 మంది పిల్లలకు మేము డెవలప్ చేసి తిరిగి వాళ్ళను జనజీవన స్రవంతిలో కూడా మేము కలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎమ్మెల్యే సార్ గారు ఆదినారాయణ సార్ కూడా చాలా కార్యక్రమాలు అటెండ్ అయినారు. ఆయన కూడా చాలా సహకారం మాకు అందించారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన కూడా ఆహ్వానించినాము. ఆయన బిజీ వల్ల రాలేనందుకు ఆయన కూడా మా యొక్క సంస్థ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క రూములు ఇవ్వడంలో కూడా నారాయణ రెడ్డి సార్ గారు ఎంతో మాకు శ్రమకొచ్చి ఎక్స్ఎమ్మెల్సీ అయినటువంటి సీనియర్ నాయకులు ఆయన నారాయణ రెడ్డి సార్ గారు కూడా మాకు రూములు కూడా ఇవ్వడం ఈ రోజు మా సంస్థ నిలబడి వాళ్ళ ఫ్యామిలీనే మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తారు. ప్రత్యేకంగా మేము అందరి ముందర కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సేవాభావం కలిగిన వ్యక్తులు ఎమ్మెల్యే సార్ కానీ నారాయణ రెడ్డి సార్ కానీ అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి భూపేశ్వర సార్ గారు కానీ శ్రీమారెడ్డి సార్ వాళ్ళందరూ కూడా జయశ్రీ మేడం కూడా మాకు అప్పుడు మండలాధీశంలో ఆమె కూడా కొంచెం సహాయ సహకారం అందిస్తూ వచ్చినారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే సేవాభావం లేకపోతే నాయకులు ఇటువంటి సంస్థలకు వాళ్ళు అటెండ్ కాలేరు. తర్వాత వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వస్తే ఏమైనా వాళ్ళకి సహాయం చేయబడుతుంది అనే ఉద్దేశం ఉంటారు. కానీ ఎమ్మెల్యే సార్ ఎన్నిసార్లు మేము పిలిచినా కూడా ఈ ఒక కార్యక్రమం తప్పక ప్రతి కార్యక్రమం కూడా ఆయన అటెండ్ అవుతా వచ్చినారు. ఎందుకంటే ఆ కుటుంబము ప్రజల పట్ల, పేదల పట్ల, వికలాంగుల పట్ల, ఇటువంటి సంస్థల పట్ల కూడా ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు సహాయం చేస్తా వస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు భూపేశ్వర సార్ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ముందే రాత్రి ఫోన్ చేశారు, 9 గంటలకల్లా రెడీగా ఉండండి మేము వస్తామని. కాబట్టి వాళ్ళకి ఆసక్తి ఇటువంటి సంస్థల పట్ల సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా సార్ మా యొక్క సేవా కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు సార్ ఇచ్చిన 15 సంవత్సరాలు ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది. ఇక్కడ మేము ఈ యొక్క మానసిక వికలాంగులతో పాటు అన్ని రకాల దివ్యాంగులకు కూడా మేము ఇక సదరం సర్టిఫికేట్ విషయంలో అయితేనేమి, ఈ వీల్ చైర్లు పంపిణీల విషయాల్లో అయితేనేమి చాలా మందికి సహాయం చేస్తా వస్తా ఉన్నాము. అదేవిధంగా వృద్ధులకు కరోనా నుంచి సార్ ఈ ప్రాంతాల్లో మేము భోజనాలు కూడా ఏర్పాటు చేస్తా వస్తున్నాము. పేద పిల్లలను కూడా మేము అడాప్ట్ చేసుకుని వాళ్ళకి నోట్బుక్స్, పలకలు, తర్వాత దుప్పట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు ఇవి కూడా మేము అందజేస్తా వస్తున్నాం. వృద్ధులకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి దుప్పట్లు, చీరలు, అదేవిధంగా భోజనాలు, వాళ్ళకి మెడికల్ మాత్రలు కూడా ఏదైనా అవసరం అయితే కూడా మేము ఇస్తా వస్తా వచ్చినాం. అదేవిధంగా కరోనా టైంలో